ఖమ్మం నగరం నడిబొడ్డు ఇల్లందు క్రాస్ రోడ్లో టీవీగా కనిపిస్తున్న ఈ భవనం జలసౌద కార్యాలయం. ఈ భవనాన్ని చూసిన వారెవరూ ప్రభుత్వ కార్యాలయం అనుకోరు. ఇదేదో పాడుబడ్డ భవనం అంటారు. 1977లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 14 శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. జిల్లా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ భవనంలోనే ఉన్నాయి. వివిధ ప్రభుత్వ పనుల నిమిత్తం వచ్చే జిల్లా వాసులతో ఈ భవనం నిండుగా కనిపిస్తుంది. అయితే శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, ఆఫీసులకు వచ్చే జనానికి ప్రాణగండం పొంచి ఉంది. దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఏనాడు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పగిలిన కిటికీలు, చెదలు పట్టిన ద్వారాలు, చెట్లు మొలిచిన గోడలు కనిపిస్తాయి. వర్షాకాలంలో భవనంలోని ప్రతి రూంలో నీరు లీకై కురుస్తుంటుంది. వర్షాలకు కీలక ఫైళ్లు తడుస్తూ పాడవుతున్నాయి. ఎక్కడ కూలుతుందోనని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. ఈ భవనానికి కనీసం ప్రహరీ గోడ కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. కానీ ఒకసారి ఈ బిల్డింగ్ పరిస్థితిని చూస్తే చాలా వింతలు, విశేషాలు కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనపడతాయి. అసాంఘిక కార్యకలాపాలు దాంట్లో ఒక నిలయంగా మారిపోయింది. దీనికి ఒక ప్రహరీ లేదు. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి 14 శాఖలకు సంబంధించిన ఆఫీసు కార్యాలయాలకి తలుపులు కానీ, అద్దాలు కానీ, కిటికీలు కానీ, ఫ్యాన్ల సౌకర్యం కానీ, సెల్ఫ్లు కానీ ఏమీ లేవు. గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పటికైనా ఇది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా కాకుండా శిథిలాస్థితి నుంచి దీన్ని బయటపడేయాలా? భవనం మరమ్మతులకు నిధులున్నా 4 ఏళ్లుగా ఆధునీకరణకు నోచుకోలేదు. దీనికి అధికారుల అలసత్వంతో పాటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రధాన కారణం. పలువురు ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేస్తున్న భవనం మరమ్మతులపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. రక్షణ లేకపోవడంతో కార్యాలయాల్లోని విలువైన దస్త్రాలను దొంగలు ఎత్తుకు వెళ్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అందులో కొన్ని వందల వేల మంది ఉద్యోగాల ప్రాణాలతో అది చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తి అందులో ఉన్నది. అలాంటి ఫైల్స్ని కూడా కనీసం రక్షణ లేని పరిస్థితి. కనీసం అది ఒక ఆఫీస్ లాగా లేదు. కావున ఎప్పటికైనా ఆ కాడా బిల్డింగ్ని వెంటనే మరమ్మతులు చేపించాలని, దాన్ని వెంటనే రీప్లేస్మెంట్ని వెంటనే చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నేడు చిన్నపాటి ప్రైవేట్ ఆఫీసులే కార్పొరేట్ హంగులను అద్దుకుంటున్నాయి. అలాంటిది ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలకు కనీస వసతులు కలిగిన బిల్డింగ్లు లేకపోవడం దారుణమంటున్నారు స్థానికులు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వ కార్యాలయాల కోసం సెపరేట్గా జిల్లాలో కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు.